అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ 2026. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 149 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. దానిలో 39,338 మంది అడ్వకేట్స్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మొత్తం బార్ కౌన్సిల్స్ మొత్తం కూడా 25 మంది సభ్యులు ఉంటారు. కాబట్టి త్వరలో బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఎలక్షన్ గురించి ప్రత్యేక కథనం మీకోసం. మన ఆంధ్రప్రదేశ్లో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేవి ప్రిఫరెన్షియల్ ఓటు విధానం అమల్లో ఉన్నది. అంటే ప్రాధాన్యత ఓటు విధానం అనేది అమల్లో ఉన్నది. కాబట్టి మీరు ప్రయారిటీ ప్రకారంగా ఓటు వేయవలసి ఉంటుందన్నమాట. మీకు నచ్చిన అభ్యర్థిని ప్రయారిటీ ప్రకారంగా ఓటు వేయవలసి ఉంటుంది. పోలింగ్ అధికారి మనకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు, ఒక పెన్ను కూడా ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే మనం ఆ యొక్క ఓటుని వినియోగించవలసిన అవసరం ఉన్నదన్నమాట. మనం తీసుకెళ్లే పెన్ను అనేది నిషేధం. కాబట్టి ఈ ఓటు విధానం ఎలా ఉన్నదనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి. ఒకసారి ఇలా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ 2026 ఉదాహరణగా చూసుకున్నట్లయితే బ్యాలెట్ పేపర్లో ఇలా అభ్యర్థుల పేర్లు, పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మొదటిగా అభ్యర్థి రాము అనే అభ్యర్థి, ఉదాహరణగా చూసుకున్నట్లయితే రాము అనే అభ్యర్థిని ఎదురుగా మనం ఒక ప్రయారిటీ ఓట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా ఎలా ఇవ్వవలసి ఉంటుందంటే ఆల్ఫాబెట్స్లో మాత్రమే మనం రాయాలి. అలాగే రహీం అనే పేరు ఎదురుగా ఖాళీ బాక్స్ ఉంటుంది. ఇలా ఖాళీ బాక్స్లో మనం రాయాలి. అలాగే గోపి ఎదురుగా ఖాళీ బాక్స్ ఉంటుంది. ఇలా ఖాళీ బాక్స్లో రాయాలి. ఇలా అభ్యర్థి ఎదురుగా ఖాళీ బాక్స్ ఉంటుంది. ఆ ఖాళీ బాక్స్లో మనం కేవలం ఆల్ఫాబెట్స్లో మాత్రమే మనం ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. అదే కాకుండా ఈ ఆల్ఫాబెట్స్ అనేవి ఆర్డర్లో రాయాలి. అంతేగాని మన ఇష్టం వచ్చిన ఆర్డర్లో ఓటు వేయడానికి లేదు. ఉదాహరణగా చూసుకున్నట్లయితే